నీ స్తుతి చేతును మహాదేవా. ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నురంతల మహాదేవా. నా రక్షకా నమస్కరింతుని మారనీయో మహాదేవా. అందరూ అలాగే నిలిచిండి దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపలను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. అందరము కలిసి క్రింది ప్రార్థన ఏకీభవించి ప్రభువును స్తుతించెదము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానం వల్లను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరచినందుకును నిన్ను స్తుతించుచున్నాం. కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావలే చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాం. పరిశుద్ధాత్ముడవైన దేవ, సత్యమంతట్లోనికి మమ్మను నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన దేవ, యుగ యుగములకు నీకే స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపపు ఒప్పుకోలు పిలుపు వాక్యములు వినుడి. నేను లేచి నా తండ్రి ఎద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడును నీ కుమార్తెను అనిపించుకొనుటకు యోగ్యుడను యోగ్యురాలను కాను. మనం పాపం లేని వారమని చెప్పుకొని నెడల మనలను మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యముండదు. మన పాపమును మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. మనం మోకరించి కొద్దిసేపు మౌనముగా మనల్ని మనము పరీక్షించుకొని పశ్చాత్తాప హృదయముతో దేవునికి వ్యతిరేకంగా మనం చేసిన క్రియలను తప్పిదములను ప్రభు సన్నిధికి వచ్చిన మనం, ప్రభువా నీ సన్నిధికి వచ్చి ఉన్నాను, నీ శిలువ దగ్గరికి వచ్చి ఉన్నాను యేసయ్య, నీ రక్తము చేత నన్ను కడిగి ప్రభా నన్ను పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా మార్చు ప్రభువా అని మన హృదయాంతరంగంలో నుండి పశ్చాత్తాప హృదయంతో మన పాపములను మనం ఒప్పుకుందాం. అందరము కలిసి ఈ క్రింది పశ్చాత్తాప ప్రార్థనను ఏకీభవించి మనం ఒప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. మీ పరిశుద్ధమైన ఆత్మలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానికి చేస్తుమి. మాలో క్షేమమేమీ లేదు. ఆయనను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీ మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మను కరుణింపము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొని వారిని ఖాయము, పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొను. మరియు మిక్కిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దాచేయము. ఆమేన్. సర్వశక్తి మిక్కిలి కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి దాని నుండి మనల్ని విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయమును దయచేసి పరిశుద్ధ ఆత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కూర్చుందాము. ఏ ప్రత్యేక ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదవగా విందము. ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా కీర్తన 66వ కీర్తన, మొదటి పాఠంగా పాత నిబంధన గ్రంథము ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని 12వ వచనం వరకును, పత్రిక పాఠంగా రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మొదలుకొని 29వ వచనం వరకును, సువార్త పాఠముగా యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం మొదలుకొని 18వ వచనం వరకు చదవుగా భయభక్తులతో విందాము.
Praise to be the name of the Lord Almighty. My name is Chakram Sharan Sritikirtana. I stand before you behalf on CSI Department of Ecological Concerns. First, I would like to thank our Bishop H. Sharma Nityanandam Garu, Bishop in Velu Diocese and CSI Synod for providing the great opportunity to me. And I also thank our Ecological Department Directors in Diocese and Synod. I extend my gratitude to Prime Minister and the Chairman of our Church, Reverend Samuel Babu Karu, to giving me this opportunity to speak before you. I convey my regards to the Secretary, Treasurer, Committee members, and all the congregation of our church, St. Luke's Telugu Church. Now coming to the point, how many of us know that we have a separate department of CSI to care and protect our environment? Most of us don't know, right? But our CSI Synod has established a separate department for protecting and caring our environment by doing lots of projects and programs. One program among them is considered is most important. It is Children Campaign for Climate Justice. More than 1,000 students were trained in public speaking and gave awareness to them on climate change. These students been sent to all churches and spread the awareness to the congregation. Before going to the main content, I would ask you like a question. How would you feel if I place only 2 glasses of water before you and I ask you to use only that for the whole day? It will be difficult, right? That be the situation for all of us and the future generation in 2070. We are all in a critical situation which history never witnessed. Storms are rising ever than before, and the global temperature has risen 4 degrees Celsius than it was in the year 1970. The land is getting dried, and which is rice is an important food crop for us, is dried up. If still we don't take this situation very serious, not only you will get affected, we the children and the future generation will get affected on this climate change massively. Now let us take a look. What are the reasons for climate change and ecological crisis? An ecological crisis occurs when the survival of environment, changes in environment of species or population disturbance, it continued survival. Some of the important causes include: number 1, increase of temperature; number 2, less significant of rainfall; number 3, overpopulation; number 4, different types of pollution like air, water, sound; number 5, deforestation means cutting down forest; number 6, overconsumption of available resources like coal, petrol; number 7, greenhouse gases; number 8, change in Earth's orbit and rotation. The climate change is starting to the major impact on ecosystems. There are flooding and landsliding, they destroy homes and communities. The cyclones that hit India and Andhra Pradesh over the past 10 years like Titli, Amphan, Hudhud and Fital has witnessed the effects where would be faced. Still we remain the negligence. Water is becoming scarcer in most regions. Many people has threat of not having enough water. According to the prediction of scientists, the important river in India like the Ganga, the Brahmaputra and Indus were dried up completely on 2035. The average lifespan of human being decreased to 69 years in India. It is 74 globally. It is risked of getting respiratory and cardiovascular diseases, high blood pressure and diabetics and premature death. Now there is a question for Christians.
Do the Christians need to take care about the environment? Let me give you the answer. Yes, they do. Let me explain. God first created the land, water, animals, and only after He created the man. In Genesis chapter 1 and 2, we see God's relationship with His creation. On sixth day, God created many kinds of birds, animals, and He created a specific and special being in His impress and lookingness on God Himself is humankind. And at every moment God sees that the creation is good. The God was declared what He has created in 6 times He told it is good, and 7 times He told it's very good. We have to a responsibility to fellowship of God's creation. It is not fair to destroy our selfishness. The creation, like trees, will cut the trees and we wear the peppers. We use plastic and throw the environment. It will harm to environment. So we not to destroy the trees and creation for our selfishness. The knowledge helps us to instill a rich, abiding love for creation, a love that guides our daily actions and bring closer to our Creator. In Psalms 104, the psalmist writes, "How manifold your works! In wisdom you have made them all. The earth is your possession. You send forth your spirit, and they are created, and you renew the face of the earth." Now let us see what we can do as a church or an individual to control the economical crisis. The first thing we have to do starting is energy conservation. How many of you leave the room without noticing the fans and lights is switched on? We might think these small things can contribute a big energy wastage, but these small things can contribute to the emission of carbon dioxide, which increases the global temperature that leads to global warming. We all know that the thermal energy is the main resource of electricity. Well, electricity is generating in the thermal powers. We burn a lot of coal. By burning the lot of coal, it emits the poison gases like carbon dioxide, methane, and nitrogen, etc. into the atmosphere, and therefore we may not get fresh air for breathing. So we have to shift the electric lamps to LED bulbs. The electric conservation of LED bulbs is much lesser than the electric lamps. We should also try to shift on the solar energy as much as possible. We get energy from renewable resources like sun. We shall try to deploy the solar panels on our houses and the church rooftops. The next thing is we have to do is water conservation. Water is main resource and air is main resource of our body. We should commonly see that the rainwater is flowing on the roadsides, entering to the drainages. Have you ever thought about the water for a week or a day? Have you ever thought about distributing the water to areas that lack of good water? That's why our CSI Synod has insisted on the harvest rainwater. The next thing we have to reduce the tap water leakage. There is a slogan, "One drop of water make a big ocean." So we might think a just drop of water cannot contribute the wastage. Yeah, but real in life we waste gallons of water globally. So we must definitely stop the tap water leaking. And the third one is planting. Planting means populating the nature. We can increase the guest by giving saplings instead of giving shalwas and bouquets. The motto of CSI is the plant fruit bearing plant. The reason is that we also get fruits and birds get fruit and shelter. And the next action is to reduce the plastic. At first, we have to transform the churches plastic free. We just use a plastic bottle single time and we throw it in dustbin and we use again a new bottle.
it causes a great pollution of environment. Instead of throwing of plastic bottles, we can give to the recycle units, and instead of using the plastic bottles, we can use steel bottles, steel glasses and steel blades. We shall carry a cloth bag wherever we go instead of using plastic bags. The slogan of CSI 5R is reduce, reuse, refuse, repair, recycle. Burning materials produces dioxides, which is a cancer-causing agent. Instead of burning or throwing away plastic, they can given to be recycled units for producing some other materials, because proper disposal of waste is essential. Let us try to use the public transportation. The public transportation can many people in one single vehicle, so that we can reduce the fuel consumption and air pollution as well. Walk to the nearby places rather than riding on a bike or driving on a car. Walking is daily exercise too. If we follow these simple steps, we can try to reduce the climatic change. Since God has entrusted us to this right to take care of this planet, to what do we can help the planet? We are not controlling the planet. As for the forward the day, in the immediate time, being Christians, we should strive after and stewardship and look forward to the day when God will create everything new. May God help us to be ecologically oriented in our thoughts, actions, and need to be fruitful and fulfill the purpose of God on earth in His creation with His entire creation. As our forefathers gave us a prosperous, beautiful, resourceful world, we have a responsibility to give back the future generation the world one has the 1,000 times precious. We have to do all to save the future generations. So you understand about the energy conservation and reduce of plastic? I have a question for you. Are we going to give our future generation a beautiful world, or just 2 glasses of water? Think yourself. So I again thank our Bishop Garu, H. Sharma Nityanandam Garu, and I also thank our Ecological Department Directors in Diocese and Synod. I also thank our Chairman of our Church, Reverend Samuel Babu Garu, to give this golden opportunity. Thank you. Praise the Lord to the Almighty. పరిశుద్ధ ప్రభువా, పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమును బట్టి నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను గణపరుస్తూ ఉన్నాం. దేవా, ఈ పర్యావరణాన్ని, ఈ సృష్టిని యావత్తును మీరు అనుగ్రహించావు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సృష్టి అనగానే ప్రభా సకల ప్రజలు ప్రభువా, తండ్రి, వృక్షములు ప్రభా, పక్షులు, క్రిములు, కీటకాలు, ఇవన్నీ కూడా నీ ఆధీనములో మీరు సృష్టించిన సృష్టిలో భాగములుగా ఉన్నాయి ప్రభువా. అందును బట్టి నీకు వందనములు, స్తోత్రములు మేము చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాని బట్టి వందనాలు ప్రభువా. ఈ యొక్క పర్యావరణం కొరకై పాటుపడుచుండగా నిశ్చయముగా తండ్రి, ఈ యొక్క సృష్టిని కాపాడేటువంటి వారుగా మమ్మల్ని మార్చండి, మీరు నడిపించండి. ఈ దినమున ప్రభువా మాతో పంచుకున్న కీర్తనాన్ని కూడా మీరు దీవించండి. మరి ప్రత్యేకంగా నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా దేవా, మరి మీరు మా మధ్యలోనికి రండి, మీరు మాతో మాట్లాడండి, మీరు మహిమ పొందండి. యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సంగమా, యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభములు తెలియజేసుకొనుచూ ఉన్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ మహా గొప్ప భాగ్యాన్ని బట్టి మరి త్రియేక దేవునికి నేను వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన నిమిత్తమై ఇవ్వబడిన అంశము మరి గాడ్ అండ్ పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్. గాడ్ అండ్ పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్. మరి దేవుడు వైవిధ్య విశ్వాసాలు కలిగిన ప్రజలు, దేవుడు వైవిధ్య విశ్వాసాలు కలిగిన ప్రజలు. గాడ్ అండ్ పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్. మరి ఇతర మతములు కలిగిన విశ్వాసం కలిగినటువంటి ప్రజలు మరియు దేవుడు అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానించడానికి కూడుకొని వింటూ ఉన్నాం. మరి మనిషి దేవుడి అన్వేషణతోనే వివిధ మతములు ఏర్పడ్డాయి. మనిషి దేవుని యొక్క అన్వేషణ
ఈరోజు చాలా మంది అనుకొనిచూ ఉన్నాం, మరి మానవులు మరి దేవుని చేరుకోవాలని ఈ మతములను ప్రారంభించాడు. ఈ మతములు దేవుడు ప్రారంభించలేదు. దేవునికి మతం లేదు. గాడ్ హ్యాస్ ఎ రిలీజియన్. దేవునికి మతం ఉన్నదా? నో, దేవునికి మతం లేదు. మరి మానవులు ఈ మతాన్ని మరి దేవుని యొక్క అన్వేషణ, దేవుణ్ణి అన్వేషించాలి, దేవుణ్ణి చేరుకోవాలి అని చెప్పి మతాలను మానవుడు ప్రారంభించి ఉన్నాడు. కానీ ఎందుకంటే మతాలు మనిషిచే సృష్టింపబడినవి, దేవుడు కాదు. ఈ మతాలను సృష్టించినది మనుషుడు, దేవుడు కాదు. మరి జీసస్ ఇంట్రడ్యూస్ ద స్పిరిచువాలిటీ దట్ ఈస్ బియాండ్ రిలీజియన్. యేసు ప్రభుల వారు కూడా ఈ లోకానికి వచ్చి ఆధ్యాత్మికతను కోరాడు. మరి సమరయ స్త్రీ యేసు ప్రభుని అడిగింది, అయ్యా మేము ఎక్కడ ఆరాధించాలి? ఈ స్థలమా, ఇంకొక స్థలమా, లేదా ఎక్కడ? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ద జీసస్ క్రైస్ట్ ఇంట్రడ్యూస్ ద స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. మతము కాదు, మతము వేరు, ఆధ్యాత్మికత వేరు. ఈరోజు మతములతో ఆచారములతోనే ఆధ్యాత్మికత ఉన్నదని మానవుడు మరి కల్పించు ఉన్నాడు. మానవుడు కలగజేస్తున్నది, కానీ దేవుడు కలగజేస్తున్నది కాదు. మరి నేడు బహుళ మత సమాజంలో మనం జీవిస్తున్నాం, కానీ మనం ఏ రీతిగా ఇతరుల ఎదుట మన క్రియలు మరి కనబడుతూ ఉన్నాయి. బహుళ మతం, భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక మత సాంప్రదాయాలు ఉన్నాయి, అనేక మత విశ్వాసాలు ఉన్నాయి. ఈరోజు ఇతర విశ్వాసుల మధ్యలో మరి క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఈరోజు మనం ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 43వ వచనాన్ని మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 23వ అధ్యాయం మరి 14వ వచనం, 23వ అధ్యాయం 14వ వచనం, ఇక్కడ మరి యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఒక మాట ఇక్కడ మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 23:14. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. తర్వాత 15వ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని కంటే 2 అంతలు నరక పాత్రునిగా చేయుదురు. మతము ఇక్కడ ఆ దినమున యూదులు మత ఆచారానికి ప్రాధాన్యత ఇచ్చారు, మతానికి, సాంప్రదాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. అందుకని యేసు ప్రభుల వారు అంటున్నారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 అంతలు నరక పాత్రునిగా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ రీతిగా మతమునకు ప్రాధాన్యత ఇస్తున్నాము. కన్వర్ట్ పీపుల్ టు మేక్ దెమ్ పార్ట్ ఆఫ్ రిలీజియన్. మరి దేవుడి ఇదని మనకు చెప్తుంటూ ఉన్నాడు, గాడ్ నీడ్స్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హార్ట్ ఈజ్ నీడెడ్. ఆధ్యాత్మిక మార్పు కావాలి, కానీ మత మార్పు కాదు. ఈరోజు మత మార్పును ఈరోజు మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. మరి యేసయ్య అడుగుతున్నది మత మార్పిడి కాదు, కానీ ఆధ్యాత్మిక మార్పు, హృదయములో మార్పు. మన హృదయములో మార్పును దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. క్రైస్తవులుగా మారాలి. క్రైస్తవం అనగానే మతము కాదు, మార్గం, మారు మనస్సు. ఎక్కడ దేనికి కావాలంటే మతానికి కాదు మార్పు, హృదయానికి మారు మనస్సు. మనస్సును మార్చుకోవాలి, ఆధ్యాత్మిక పరిపక్వత రావాలి. ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా ఈరోజు మనం ఏ రీతిగా మత ఆచారముతో మనము కలిసి జీవిస్తూ ఉన్నామా? ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామా? దేనికి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం? దేవుడు ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, యూదులు అనుకుంటున్నారు మెస్సయ్య మా కొరకు మాత్రమే. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా మరి చెప్తున్నటువంటి మాట, యేసయ్య మాకు మాత్రమే. కాదు, యేసయ్య క్రైస్తవులకు మాత్రం దేవుడు కాదు,
దేవుడు ఈ సృష్టికర్త, దేవుడు అందరినీ సృష్టించాడు. యూదులను మాత్రం కాదు దేవుడు సృష్టించింది, అందరినీ. అందుకే కీర్తనకారుడు 66వ కీర్తన 7వ వచనంలో మనం గమనించినట్లయితే 66వ కీర్తన 7వ వచనంలో ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. దాని క్రింద మనం చదివినట్లయితే అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ఎవరి మీద? అన్యజనుల మీద ఆయన దృష్టి ఉన్నది. దేవుడు అన్యజనులకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. ఆయన దృష్టి మరి అందరి మీద ఉన్నది. 66వ కీర్తన 1వ వచనంలో మరి కీర్తనకారుడు అంటున్నాడు, సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతములు పాడుడి. క్రైస్తవులారా సంతోష గీతాన్ని పాడండి అని చెప్పలేదు. ఏమని చెప్తున్నాడు? సర్వలోక నివాసులారా. ఈ సర్వలోకము దేవుని గురించి సంతోష కీర్తన పాడాలి. దేవుని దృష్టిలో అందరూ సమానమే. క్రైస్తవులకు ఒక ప్రత్యేకత కాదు. ఈ సృష్టిలో అందరికీ దేవుడు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. వీరు గొప్ప కాదు, దేవుని దృష్టిలో అందరూ సమానులే. అందరికీ దేవుడు ప్రాధాన్యత ఇస్తూ ఉంటూ ఉన్నాడు. చదవబడినటువంటి ఆమోసు గ్రంథము మరి 9వ అధ్యాయం 1-12 వచనాలు ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరి డెలివరెన్స్ ఫర్ ఆల్, విడుదల, విమోచన ఏ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తూ ఉంటున్నాడు. అందరికీ విమోచన. దేవుడు అన్ని సమయాలలో అందరికీ విమోచకుడు. 7వ వచనంలో ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలులారా మీరును కూషీలను నా దృష్టికి సమానులు కారా. ఈక్వాలిటీ. అక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలులారా మీరును కూషీలను. కూషీలు ఎవరు? అన్యులు. వీరు దేవుడు చెప్తున్నాడు, వారు కూడా నా దృష్టిలో సమానులు కారా. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను, కప్తోను దేశంలో నుండి ఫిలిష్తీయులను, కీరు దేశంలో నుండి సిరియనులను రప్పించి తిని. అందరినీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అందరూ దేవుని దృష్టిలో సమానులే. అందరూ దేవుని దృష్టిలో సమానులే అని దేవుడు ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. మరి వీరందరికంటే మరి ఇశ్రాయేలును వీరందరికంటే ఏమి గొప్పవారు కారు. ఇశ్రాయేలు యూదా వారు పాపం చేస్తే దేవుడు తప్పక శిక్షించునని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం మనం చూస్తున్నట్లయితే, ప్రభు అయిన యెహోవా కన్ను ఈ పాపిష్టు రాజ్యము మీద ఉన్నది, దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును. అయితే యాకోబు సంతతి వారలారా సర్వనాశనము చేయక విడిచిపెట్టుదును. ఇదే యెహోవా వాక్కు. నేను ఆజ్ఞయగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైన నేల రాలదు. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన ఎదుకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ములందరూ ఖడ్గము చేత చతురు. ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరి దేవుని దృష్టిలో ఇశ్రాయేలు అనుకుంటున్నారు, బలి అర్పిస్తున్నాం, దేవుడు మమ్మల్ని మాత్రమే దేవుడు పిలిచాడు, మేము మాత్రమే గొప్పవారని ఇశ్రాయేలు ప్రజలు అనుకొనుచు పాపము చేస్తూ ఉన్నారు. దేవుడు మమ్మల్ని విడిచిపెడతాడు, దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అనుకొని. అయితే ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, మరి ఇక్కడ అని నా జనులలో అనుకుని పాపాత్ములందరూ ఖడ్గము చేత చతురు ఇక్కడ అంటూ ఉన్నాడు. తర్వాత 11వ వచనంలో అంటాడు, కింద భాగంలో నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు. అన్యజనులందరూ కూడా మరి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ ఈ సమానులే, ఇశ్రాయేలు వీరందరికంటే ఏమీ గొప్పవారు కాదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. యూదా వారు పాపం చేస్తే దేవుడు తప్పక శిక్షించునని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలును పాపిష్టు రాజ్యమని సంబోధించుటలో అదెంత ఘోర పాపం చేసినదో మనకు అర్థమవుతూ ఉన్నది.
ఇశ్రాయేలు ప్రజలు ఎంత ఘోర పాపం చేశారో అర్థమవుచూ ఉన్నది. ఇశ్రాయేలు సహితము మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగితే రక్షించాలన్నది దేవుని యొక్క ఆశ. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని తట్టు తిరిగితే వారిని కూడా రక్షించాలన్నది దేవుని ఆశ. మరి యుగాల నుండి దేవుడు అందరికీ విమోచకుడు, దేవుడుగా పని చేసెను. మరి ఇప్పటికీ కూడా ఆయన పని చేస్తూ ఉన్నాడు. దేవుని దృష్టిలో అందరూ సమానులే. ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం, మరి క్రైస్తవులు మాత్రమే దేవుని వెంబడిస్తూ ఉన్నాడు. అందరూ కూడా మరి దేవుని దృష్టిలో సమానులే. క్రైస్తవేతరులు మరి క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. రెండవది యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం నుంచి 18వ వచనం వరకు చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయంలో మరి ఇక్కడ మరి యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఒక మాట మరి ఇక్కడ మనకు దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 15వ వచనం, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగుదునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒక్కడు అగును. ఇక్కడ మంద యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు మరి కాపరిగా పిలువబడుచు ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఈ మందలో లేని గొర్రెలు ఉన్నాయి. ఇతరులు ఆయన దృష్టిలో ఉన్నారు, క్రైస్తవులుగా. మంద అన్నప్పుడు క్రైస్తవులు. ఈ మందలో లేనటువంటి వారు క్రైస్తవేతరులు, యేసుని ఎరగనటువంటి వారు కూడా అందరూ యేసయ్య దృష్టిలో ఉంటూ ఉన్నారు. దేవుని దృష్టిలో అందరూ ఉన్నారు. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు క్రైస్తవులు మాత్రమే యేసయ్యను వెంబడించేవారని. క్రైస్తవేతరులు కూడా యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు. ఒకసారి మరి ప్రసాద్ సార్ గారు వచ్చి ఒక మాట అన్నారు. మా యొక్క జడ్జి గారు ఒకరోజు మరి ఏదో తీయమన్నారు. వారి యొక్క బ్రీఫ్ కేసులో నేను తెరిస్తే ఫైల్ తీద్దామని, అందులో ఆమె బైబిల్ పెట్టుకొని ఉన్నారు అని. ఆమె క్రైస్తవేతరాలు, కానీ బైబిల్ అనుదినం ఆమె చదువుతూ ఉన్నది. ఈరోజు క్రైస్తవేతరులు యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు, యేసయ్య మాట వింటూ ఉన్నారు. ఈరోజు ఎంతమంది మనం అనుకుంటున్నాం క్రైస్తవులు మాత్రమే దేవుని వెంబడించేవారని. క్రైస్తవేతరులు యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అదే అంటున్నాడు, ఈ మందలో లేని గొర్రెలు అనేకములు ఉన్నాయి, వేరే గొర్రె మందలు ఉన్నాయి, వాటిని కూడా నేను పిలిచేదను. యేసయ్య దృష్టిలో అందరూ సమానులే. ఆది కాండము 20వ అధ్యాయంలో మీరు వెళ్ళి చదవండి. మరి అక్కడ అబీమెలెకు రాజు, ఈ నాన్యజనుడు ఫిలిష్తీయ రాజు. ఈ అబ్రహాము భయపడి, సారా చాలా అందగత్తె, భయపడి ఎక్కడ రాజు తనని చంపేస్తాడో అని చెప్పి అక్కడ తన యొక్క భార్యను సహోదరి అని చెప్తాడు. తన భార్యను సహోదరి అని చెప్పినప్పుడు దేవుడు ఈ అబీమెలెకుతో దేవుడు మాట్లాడతాడు. అబీమెలెకుతో దేవుడు మాట్లాడి, అయ్యా ఆమె సారా అబ్రహాము భార్య, ఆమె జోలికి వెళ్ళొద్దు. ఎవరితో మాట్లాడాడు? ఒక ఫిలిష్తీయ రాజు అన్యజనుడితో దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. దేవుడు క్రైస్తవులతో మాత్రం మాట్లాడే దేవుడు కాదు, క్రైస్తవేతరులతో మాట్లాడతాడు. రెండవది ఆదికాండం 41వ అధ్యాయం. ఈజిప్టు రాజైన ఫరోతో దేవుడు కల ద్వారా మాట్లాడాడు. రాబోయే కరువును గురించి చెప్పాడు రాజుకి. ఫరో, కరువు రాబోతుంది, నీవు ధాన్యం సిద్ధపరచు అని ఒక దర్శనము కలనిచ్చాడు. ఎవరికి? ఐగుప్తు రాజుకు, అన్యుడితో దేవుడు మాట్లాడాడు. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో అన్యజనుడైన బిలాము దేవుని ప్రత్యక్షతలు పొందాడు. బిలాము అన్యజనుడు దేవుని ప్రత్యక్షతలు పొందుకున్నాడు. మరి విగ్రహారాధన చేసే నెబుకద్నెజర్ విగ్రహారాధికుడు. దానియేలు గ్రంథంలో ఈ నెబుకద్నెజర్ విగ్రహారాధన చేసేవాడు, అన్యజనుడు. అయితే దేవుడు యుగ సమాప్తిని, రెండవ రాకడను, మరి దేవుడు అంత్య దినకాల సంఘటనలు
మెస్సయ రాకను తెలియజేశాడు. ఎవరికి? అన్యజనుడికి. రెండవ రాకడను గురించి, అంత్య దినాలు జరగబోయే సంగతులను గురించి నెబుకద్నెజర్ రాజుకి దేవుడు బయలుపరిచాడు. తర్వాత మనం చూసినట్లయితే అన్యజనులైన నినివే ప్రజలు దేవుడు విడిచిపెట్టల. నినివే ప్రజలు అన్యజనులను రక్షించడానికి యోనాను పంపించాడు దేవుడు. మరి వారు దేవుని మాటను అంగీకరించి పశ్చాత్తాపపడ్డారు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో. క్రొత్త నిబంధనలో పిలాతు భార్య ఆమెతో దేవుడు మాట్లాడాడు. కల ద్వారా యేసుని గురించి చూపించాడు. యేసయ్య గురించి ఆమె చెప్పింది, అయ్యా ఆయన జోలికి వెళ్ళొద్దయ్యా, దేవుడు నాతో మాట్లాడి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. క్రైస్తవేతరులతో దేవుడు మాట్లాడే దేవుడు. క్రైస్తవులతో మాత్రం కాదు, క్రైస్తవేతరులతో కూడా దేవుడు మాట్లాడతాడు. నేడు అనేక ప్రజలతో దేవుడు మాట్లాడుచున్నాడు. చాలామంది హైందవులు యేసయ్య దర్శనం ఇచ్చాడని చెప్తారు, యేసయ్య మాట్లాడాడని చెప్తారు. రోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, వీటిని బట్టి దేవుని దృష్టిలో దేవుడు అందరికీ దేవుడు. ఆయన అందరికీ ప్రభువు. కేవలం క్రైస్తవులకు మాత్రం కాదు, క్రైస్తవేతరులకు కూడా దేవుడు ప్రభు ఉన్నాడు. దేవుడు ఎవరి ద్వారా అయినా మాట్లాడగలడు, ఎవరితోనైనా మాట్లాడగలడు. దేవుని దృష్టిలో అందరూ సమానులే. ఈ దినమున ఈరోజు మనం ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాం? ఆమోసు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులమని చెప్పి ఈరోజు దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నాము. క్రైస్తవేతరుల్ని మనం కించపరుస్తూ ఉన్నామా? వారి ఎదుట మన ప్రవర్తనలు, మన క్రియలు ఇతరుల్ని ఆకర్షించాలి. దేవుని బిడ్డలు, ఈరోజు యేసయ్య చెప్పాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు. ఇతరులు ఆకర్షించాలి. మనం ఇతరుల్ని మనం నడిపించాలి క్రీస్తులోనికి. మరి సేవియర్ ఆఫ్ ఆల్, అందరికీ రక్షకుడు యేసయ్య రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. అందరినీ రక్షించడానికే యేసు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. సేవియర్, రక్షకుడు, అందరికీ ఆయన రక్షకుడు, అందరికీ దేవుడు, అందరికీ ప్రభు, అందరికీ కాపరి, గొర్రెల కాపరిగా యేసయ్య అందరినీ నడిపించే దేవుడుగా ఈ దినమున, ఈ ఉదయకాలమున దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మరి చివరిదిగా చదవబడినటువంటి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో సాల్వేషన్ టు ఆల్. మొట్టమొదటిది మరి డెలివరెన్స్ ఫర్ ఆల్, విమోచన అందరికీ. రెండవది సేవియర్ ఫర్ ఆల్, ఆయన రక్షకుడు అందరికీ. మూడవది ద సాల్వేషన్, రక్షణ అందరికీ. ఎవరికి రక్షణ? క్రైస్తవులకు మాత్రమే రక్షణ కాదు, అందరికీ, లోకానికి రక్షణ ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. అందరికీ రక్షణ అనేది అందరికీ. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మరి యోహాను భక్తుడు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. యోహాను భక్తుడు పద్మాసు దీపములో మరి ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటూ ఉన్నారు, మేము 12 గోత్రాలు మాత్రమే పరలోక రాజ్యం, మోక్షానికి వెళ్తాం. ఈ 12 గోత్రాలకు చెందినటువంటి వారు మాత్రమే వారు అనుకొనుచూ ఉన్నారు. 12 గోత్రాలు. మరి మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, దయచేసి ఇంటికి వెళ్ళి మరలా మీరు చదవండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో అక్కడ ప్రతి గోత్రము నుంచి 12,000 మంది 12,000 మంది ముద్రింపబడతా ఉన్నారు. అప్పుడు మరి 12 1,44,000 మందేనా పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి వారు? ఒక ప్రశ్న. అటు తర్వాత మీ ఇక్కడ చదివినట్లయితే 9వ వచనంలో, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి. ఎవరండి? ప్రతి జనం, ఈ లోకంలో ఉన్న ప్రతి జనం. రెండవది ప్రతి వంశములో నుండి. ప్రతి వంశం, ఈ వంశము ఆ వంశం కాదు, ఈ లోకంలో పిలువబడుచున్న ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి. ప్రజలు
ప్రతి ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములను ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలువబడి దేవుని స్తుతించారు. ఏమని స్తుతిస్తున్నారు? సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును, మా రక్షణకు స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఎవడను లెక్కింపజాలని మహా గొప్ప సమూహం. వీరంతా ఎవరు? గోత్రాల్లోకి చెందినటువంటి వారు కాదు. ప్రతి వంశము, ప్రతి జనం, ప్రతి భాష మాట్లాడేటువంటి వారందరినీ దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. కౌంట్లెస్, ఎవడు కూడా లెక్కించలేడు. అంతమందిని దేవుడు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. రక్షణ అనేది ప్రతి ఒక్కరికి, రక్షణ అందరికీ. యేసు ప్రభుల వారు పుట్టినప్పుడు మరి దూతలు వచ్చి చెప్పారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమని చెప్పారు? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం, నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రజలందరికీ, కేవలం క్రైస్తవులకు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆల్ నేషన్, ప్రతి ప్రజ, ప్రతి ఒక్కరి కొరకు యేసయ్య జన్మించాడు, రక్షించుట కొరకు. ఆయన సంతోష వర్తమానం యూదులు మరి అన్యులు అని భేదం లేకుండా అందరూ పాపంలో చిక్కుకున్నారు. అందువల్ల రక్షణ అనేది ప్రజలందరికీ అవసరమైనది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మరి చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే 28వ వచనం మరి 29వ వచనంలో, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరి సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలిగినది కాదు. ఇక్కడ అంటూ ఉన్నాడు మరి బాహ్యపరముగా సున్నతి, పాత నిబంధన కాలములో సున్నతి చేయబడాలి. మరి క్రొత్త నిబంధన కాలంలో కూడా సున్నతి చేసుకున్నారు. మరి అయితే దేవుడు అంటున్నాడు బాహ్యపరంగా జరిగేటువంటిది కాదు, ఈ బాహ్యపరంగా జరిగేటువంటిది కాదు, హృదయ సంబంధమైనది, మా ఆత్మ యందు జరుగునదే. హృదయ పరివర్తన దేవుడు కోరుచున్నాడు. రక్షణ అనేది హృదయంలో, మారు మనసు అనేది హృదయంలో, మతం మార్పడు కాదు, మారు మనసు, రక్షణ ఇది అవసరమని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ అంటూ ఉన్నాడు 3వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి, ప్రతి విషయమందును అధికమే, మొదటిది దేవభక్తులు యూదులకు పరము చేయబడెను. ఇక్కడ అంటున్నాడు ప్రయోజనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? సున్నతి వలన ప్రయోజనం లేదు. బాహ్యపరముగా నీవెన్ని చేస్తున్నా ప్రయోజనం లేదు. ఆత్మీయముగా పరివర్తన, ఆత్మలో రక్షణ, ఆత్మలో మనము మార్పు, అది అవసరమైనదని దేవుడి ఈ ఉదయ కాలంలో మనకు చెప్తూ ఉంటున్నాడు. మరి అపోస్తల కార్యం చివరిదిగా మరి అపోస్తల కార్యములు మరి 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 10వ అధ్యాయంలో మరి ఇక్కడ మరి అపోస్తల కార్యముల్లో పౌలు చెప్తూ ఉన్నాడు. 34వ వచనం 35, 36 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే ఇక్కడ దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఇక్కడ అంటూ ఉన్నాడు దేవుడు పక్షపాతి కాదు, దేవుడు పక్షపాతి కాదు. ఓ వీళ్ళు క్రైస్తవులు వీరికి అని, వారు క్రైస్తవేతరులని కాదు. గాడ్స్ గ్రేస్ ఇస్ ఫర్ సఫిషియంట్ ఫర్ ఎవ్రీవన్. కృప అందరికీ, రక్షణ అందరికీ. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించినాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనములో, ప్రతి ఒక్కరిలో, ఇక్కడ అంటున్నాడు ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. దేవుడు అంగీకరిస్తాడు ప్రతి జనములోనూ. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ఆయన ప్రభు అయినాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని పక్షపాతం లేదు, అందరికీ ప్రభు. నమ్మిన ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించెను. నేడు మనం నమ్ముచున్నామా?
రక్షణ పొందుకొని ఆయన రాజ్యమునకు వారసులవుదాం. రక్షణ అందరి కొరకు. గాడ్ అండ్ పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్, ఇతర విశ్వాసాలకు కూడా దేవుడు ఆయన ప్రభు. నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన రక్షణ ఇచ్చేటువంటి వాడు. ఈ దినమున దేవుని సన్నిధానానికి వచ్చిన మనం ఇతరుల్ని మనం ప్రేమిస్తాం. క్రైస్తవేతరుల కొరకు మనం మన పరివర్తన మతంలో చేర్చుకోవడం కాదు, కానీ వారిని హెచ్చరిక చేస్తున్నాడు. పరిసయ్యులారా, మీ మతంలో చేర్చుకొని వారిని రెండంతలు నరకానికి పంపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం. వారు క్రైస్తవులు కావాలని కాదు, రక్షణ పొందుకోనమని. రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. మరి క్రైస్తవుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. క్రైస్తవులుగా ఉన్నందువలన మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. మరి రక్షణ పొందుకున్న బిడ్డలుగా, విశ్వాసులుగా మనం మార్చబడదాం. ఇది మన దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మరి దేవుడు మనల్ని హెచ్చరిక చేసి ఇతరులకి సాక్షులుగా మన క్రియలు ఇతరులను నడిపించాలి. మన యొక్క ప్రవర్తనలు ఇతరులను నడిపించాలి. మరి విలియం కేరీ భారతదేశానికి వచ్చినప్పుడు ఇతర మతస్థులు, రాజారాం మోహన్ రాయ్ క్రైస్తవేతరుడు, కానీ విలియం కేరీతో కలిసి విలియం కేరీ యొక్క ప్రవర్తన, ఆయన యొక్క క్రియలు చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ సతీ సహగమనానికి ఆయన పాటుపడ్డాడు. కారణం, విలియం కేరీ రాజారాం మోహన్ రాయ్ని తన క్రియల ద్వారా మతాన్ని మార్చుకోలేదు, కానీ అతడు పరివర్తన మార్పు చెందినది. ఈరోజు మనం ఇతరుల కొరకు సాక్షులుగా మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా ఇతరులని నడిపిస్తాం. అనేక క్రైస్తవేతరుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారిని కూడా రక్షణలోనికి నడిపిస్తాం. డెలివరెన్స్ ఫర్, విడుదల, విమోచన దేవుడిచ్చేటువంటిది. అనేకులకి ఇచ్చిన దేవుడు. ఇదే మన ప్రభువా, అందరికి విడుదల ఇవ్వండి ప్రభువా, విమోచన ఇవ్వండి ప్రభువా. ఏ సేవియర్ ఫర్ ఆల్, అందరికీ రక్షకుడు. ఆయన రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. సాల్వేషన్ టు ఆల్, అందరికీ రక్షణ. ఏదైనా యేసయ్య అందరికీ రక్షణ ఇవ్వండి ప్రభు అని మనం తలలు వంచి ఇతరుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఏదైనా దేవుడు అందరితో మాట్లాడే దేవుడు. క్రైస్తవులతో మాత్రం కాదు, క్రైస్తవేతరులతో కూడా ఆయన మాట్లాడే దేవుడు. ఈరోజు క్రైస్తవేతరులతో కూడా మాట్లాడే దేవుడు. ఈరోజు మన దేవుడు. ఈరోజు యేసయ్య తండ్రి ప్రభా, నీవు అందరికీ దేవుడైనావు. మేము కూడా ఇతరులను నడిపించడానికి మా యొక్క క్రియల ద్వారా, మాటల ద్వారా, మా ప్రవర్తనలు ఇతరులని వారి యొక్క విశ్వాసంలో హృదయ పరివర్తనను తెచ్చేటువంటి బిడ్డలుగా మమ్మల్ని మార్చండి ప్రభువా. వారిని మతంలోనికి కాదు, క్రైస్తవ మతం కాదు, మార్గం అని ప్రభా, మేము కూడా అలాంటి తలంపు కలిగి, మేము మాత్రం కాదు, ఇతరులకు కూడా యేసయ్య సన్నిధికి రావాలి, వారు కూడా రక్షణ పొందుకోవాలని మేము ఇతరుల కొరకు, మా సంఘం ఇతరుల కొరకే అని, మా సంఘం ఇతరులను నడిపించడం కొరకే, మేము ఇతరులను క్రీస్తు దగ్గరికి నడిపించాలని మా ప్రవర్తనలు మార్చండి ప్రభువా. ఆ దినమున అనేక అన్యజనులతో మీరు మాట్లాడావు, అనేక అన్యజనులను వాడుకున్నావు. ఇశ్రాయేలు ప్రజల విడుదల కొరకు కోరేషును వాడుకున్నావు యేసయ్య, అన్యజనుడు రాజుగా. ఈరోజు ప్రభు మమ్మల్ని కూడా మీరు వాడుకోండి, మమ్మల్ని కూడా నడిపించండి. ఈరోజు మేము సాక్షులుగా ఉండాలి ప్రభువా, మేము గొప్ప సాక్షులుగా మార్చండి. పరలోక రాజ్యం నింపబడాలి దేవా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ప్రతి జాతి, ప్రతి మనుషులు, ప్రతి భాష ఈరోజు యేసయ్య నింపబడాలి ప్రభువా. మీరందరికీ దేవుడు, అందరినీ రక్షించడానికి వచ్చావు. అనేకులు నశించిపోతున్నారయ్యా, మారు మనసు లేకుండా ఉన్నారు ప్రభువా. వారందరికీ ఇవ్వండి ప్రభు, నన్ను నీ సాధనంగా మార్చండి అని దేవుని సన్నిధానంలో మనల్ని మనం సమర్పణ చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా, పరలోకపు తండ్రి, ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడారు ప్రభు, అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు అందరికీ దేవుడు అయినావు, అందరికీ ప్రభు అయినావు, అందరినీ విమోచించడం కొరకు వచ్చావు, అందును బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఇంకను మా పొరుగు వారు తండ్రి, మా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ప్రభువా, మారు మనసు లేకుండా ప్రభా, నశించిపోతున్న, విడుదల లేకుండా
విమోచన లేకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విమోచన ఇవ్వండి ప్రభువా. మీరు అందరికీ ప్రభు ఉన్నాం, అందరిని బట్టి నీకు వందనాలు యేసయ్యా. అందరినీ మార్చే దేవుడు నీవు ప్రభువా. మారు మనసును దయచేయండి. నశించిపోతున్న వారందరినీ కూడా రక్షించండి ప్రభువా. ఈ దినమున ఎంతమంది అయితే నీ ప్రియబిడ్డలు వారిని తమ్మును తాము సమర్పించుకొని ప్రభువా నా యొక్క క్రియల ద్వారా, నా మాటల ద్వారా ఇతరుల్ని నీ సన్నిధికి నడిపించే బిడ్డగా నన్ను మార్చు ప్రభువా అని ఎంతమంది అయితే ప్రభువా సమర్పించుకున్నారు, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నీ బిడ్డల ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి. మా సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.